కాలికి గాయమైన అంజనకి మల్లిక సేవలు చేస్తుంది. ఇనప పైపు విరిగినందుకు అనుమానం వచ్చిన మల్లిక వివరంగా పరిశోధన జరుపుతుండగా అక్కడ ఆమెకు ఒక కొత్త బ్లేడ్ దొరుకుతుంది. అందరి సమక్షంలో మల్లిక సోనాని విచారణ జరుపుతుంది. బ్లేడ్ బిల్లు సోనా గదిలో దొరికిందని మల్లిక తెలుపుతుంది. సోనా చెవిపోగుల్లో తెగిన ముక్కని మల్లిక ఆధారంగా చూపుతుంది. గత్యంతరం లేని సోనా మను ముందు అంతా ఒప్పుకోవలసి వస్తుంది. అంజన తండ్రి శంకరయ్య పేరు మీద పురస్కారం ఏర్పాటు చేసిన విషయాన్ని పేపర్ వార్త ద్వారా అంజన తెలుసుకుంటుంది. మల్లిక ఆ పురస్కారానికి స్పాన్సర్ చేస్తుంది. అంజన మనసును తెలుసుకున్న మల్లికని అంజన నిండు మనసుతో అమ్మా అని పిలుస్తుంది. హద్దులు లేని సంతోషంతో మల్లిక అంజనని అక్కున చేర్చుకుంటుంది. షాజీ అంజనని కలవటానికి వచ్చినప్పుడు మనో షాజీతో అమర్యాదగా ప్రవర్తిస్తాడు. వాళ్ళు పరస్పరం చేయి చేసుకుంటారు. సోనా తిరిగి ఇంటికి చేరినప్పుడు ఇంటికి తాళం ఉంటుంది. ఆమె రాజుకి కాల్ చేయగా అతను రాంగ్ నెంబర్ అని ఫోన్ కట్ చేస్తాడు. రాజు తిరిగి వచ్చే వరకు సోనా ఎదురు చూస్తూ ఉంటుంది. మల్లిక ఇచ్చిన పండుగ బహుమతిని రాజు ఇవ్వబోగా దాన్ని ఆమె నిరాకరిస్తుంది. మల్లిక తన శత్రువు అని ఆమె చెప్తుంది. చంద్ర తీసుకొచ్చిన ఆట వస్తువుల్ని ప్రతిభ ఆమె గతంలోకి తీసుకువెళ్తుంది. మరుసటి రోజు ఉదయం ప్రతిభ అదృశ్యమవుతుంది. ఆమె కోసం అందరూ నలువైపులా అన్వేషణ జరుపుతారు. కానీ ప్రతిభ ఎక్కడా కనిపించదు. తరువాత శారదా, ఈరోజు పూజ గదిలో దీపాలు ఎవరు వెలిగించారు? ఏం మేడం, ఏమైంది? నువ్వు కాదు కదా? నేనే వెలిగించాను మేడం. ఎవరూ లేనప్పుడు వెలిగించమని ఎప్పుడైనా చెప్తేనే పూజ గదిలో దీపం వెలిగిస్తాను. అదే మన ప్రతిభ కనిపించట్లేదు. అయ్యో, నువ్వెన్నింటికి లేచావు శారదా? 5 గంటలప్పుడు మేడం. అప్పుడు అడుగుల చప్పుడు గాని ఇంకేదైనా? వంటింటి పనుల్లో నేనేం పట్టించుకోలేదు మేడం. ప్రతిభ పొద్దున్నే తినడానికి ఏమైనా వచ్చిందా? సుజీ తీసుకెళ్తుంది, ఈ రోజు రాలేదు. ఎవరో ఒకరు ఈ ఇంట్లోకి వచ్చారు. ఈ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎవ్వరూ లోపలికి రారు. నాకేం తెలీదు మేడం. అయ్యో, సెక్యూరిటీ. మేడం వస్తున్నా. మేడం, ఎన్ని గంటలకి నీ డ్యూటీ మొదలైంది? నిన్న రాత్రి 9 గంటలకి, ఉదయం 9:30 వరకు ఉంది. ఆ సమయంలో ఈ ఇంట్లో వాళ్ళు కాకుండా ఇంకెవరన్నా లోపలికొచ్చారా? లేదు మేడం, పేపర్ వాడు పాలవాడు తప్ప ఇంకెవ్వరు రాలా. వాళ్ళు వెళ్ళడం నువ్వు గమనించావా? వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు మేడం. మేడం, అంజనా మేడం మావయ్య భాస్కరన్ సార్ వచ్చారు. ఎప్పుడు? ఉదయం 5 గంటలప్పుడు మేడం. కానీ ఇంట్లోకి రాలేదే? పొద్దున్నే తలుపు కొట్టడం ఎందుకని ఎక్కడో కొంచెం పనుంది వెళ్ళొస్తానని చెప్పారు. లోపలికి రాలేదా? లేదు మేడం. ఈ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆ సమయంలో రావడం పోవడం? అవును మేడం, మను సార్ నిన్న రాత్రి బయటకు వెళ్ళారు. మళ్ళీ పొద్దున్నే 4 గంటలకు వచ్చారు. మళ్ళీ 1 గంట తర్వాత బయటకు వెళ్ళారు. కారులో మను కాకుండా ఇంకెవరైనా? లేదు మేడం, బ్యాక్ సీట్లో ఎవరూ కనపడలేదు. నువ్వు వెళ్ళు. సరే మేడం. ఇక్కడ 2 ప్రశ్నలు. భాస్కరం ఎందుకు వచ్చాడు? ఇంతవరకు ఎందుకు తిరిగి రాలేదు? మను ఎందుకు తెల్లవారక ముందే వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు? అమ్మా, డబ్బు ఇవ్వకపోతే ఇంకో పద్ధతి ప్రయోగిస్తాను. అవసరమైతే ఈ ఇంట్లో ముఖ్యమైన మనిషిని మాయ చేసి తీసుకుపోయి వసూలు చేస్తాను. మను, ఇదిలా సాగతీస్తే చాలా కష్టం.
ఎన్నాళ్ళు నేను ఇలా సర్వెంట్గా పనులు చేయాలని నువ్వు అనుకుంటున్నావు? ఆంటీ అది కలిసి అత్త కూడల నాటకం అదర కొడుతున్నారు. కొంచెం ఓపిక పట్టాలి సోనా. మన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయని నీకు కూడా తెలుసు కదా. అమ్మ మనసు పెడితే కానీ ఇప్పుడు మనకి గడవదు. ఎక్కడా డబ్బు రాకుండా అమ్మ ఆర్డర్ వేసేసింది. ఆంటీ ఇచ్చే డబ్బులతో బ్రతకడమేనా నీ ప్లాన్? నువ్వు ఎదుర్కోబోతున్నా నీ రాబోయే దురదృష్టం కూడా నేనే చెప్తాను. అంజన ముందుకెళ్ళి డబ్బుల కోసం నిలబడతావు. సేఫ్ తాళాలు కూడా ఆంటీ దాని చేతికే ఇస్తారు. నేను దాని ముందు చేయి చాపుతానా? అది జరగకముందే దాని విషయం తేలుస్తాను. యాక్సెప్ట్ చేసుకుంటావా? తీస్తాను ప్రాణాలు. తమాషాకి చెప్పొద్దు. ఇప్పుడు నువ్వు రావడం లేదు. నువ్వు వెళ్ళి దానికి థ్యాంక్స్ చెప్పావు కదా రక్షించినందుకు. బదులుగా నీకేం తిరిగిచ్చింది? కాండ్రించి ఉమ్మలేదు అంతే. అదేదో తెలియకుండా జరిగిపోయింది. తెలియకుండా కాదు, దాని మీద ప్రేమ తిరిగి వచ్చింది. అందుకే ఒక రాయి వేసి చూసావు కదా. నేను మళ్ళీ తిరిగి వెళ్తానా? ఆ టైం ఎప్పటికీ రాదు. నాకు నీ మీద అంత నమ్మకం ఏమీ లేదు. నువ్వు మాట దాటితే నువ్వు నా పేరు మీద రాసిన ఆస్తి మీద నేను హక్కు ప్రకటిస్తాను. సోనా, నేను మళ్ళీ వచ్చిన దారిలో వెళ్ళను. ఇప్పుడు కావాల్సింది డబ్బు. నువ్వెందుకు ఇలా అడుక్కుంటున్నావు? ఆస్తిలో సగం అధికారం నీదే. దాన్ని అడ్డం పెట్టి మాట్లాడు. అదే ఆలోచించాలి. ముందు లాయర్ని కలవాలి. ఏమంటావు? ఇంకొకసారి అమ్మని అడుగుతాను. ఈ రోజు నువ్వు వస్తావా? లేదు, నువ్వు వెళ్ళు. నేను తర్వాత వస్తాను. ఎవరో ఒక వ్యక్తి ఈ ఇంట్లోకొచ్చారు. ప్రతిభని తీసుకువెళ్ళింది వాళ్లే. వాళ్ళెవరు? సుజాన్, నీ అనుమానం ఏంటి? అలా రావడానికి అవకాశం ఉందా మేడం? ఈ ఇంటికి వచ్చి వెళ్లేవాళ్ళెవరైనా? తెలీదు మేడం. నాకు కొన్ని అనుమానాలున్నాయి. ఒకరోజు ప్రతిభ కస్టడీలో మాత్రం ఉన్న గది ఓపెన్ చేసి ఉంది. తర్వాత దానికి తాళం వేశారు. ఎవరో వ్యక్తి ఖచ్చితంగా దీని వెనుకున్నారు. నా బలమైన అనుమానం, ప్రతిభ ఇప్పుడు నడవగలుగుతోందా? లేదు మేడం, నేను పడుకోబెడుతున్నాను, తీసుకెళ్తున్నాను. కాళ్ళు చేతులు ఏమీ పనిచేయడం లేదు. అమ్మా, పోలీస్ కంప్లైంట్ చేయాలి. చేద్దాం. అంజనా, నువ్వు ప్రతిభతో మానసికంగా సన్నిహితంగా ఉంటున్నావు. ఈ మధ్య తన మొహంలో ఏమైనా మార్పులు కనిపించాయా? అలా ప్రత్యేకించి ఒక విషయం జరిగింది. శారద పిల్లవాడి బర్త్డేకి చంద్ర అంకుల్ కొన్ని ఆట వస్తువులు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు అమ్మ మొహంలో నేను చూడని భావం. ఏవో జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతున్నట్టు. తర్వాత ఏమైంది? మేడం మీదకి తీసుకెళ్లి పడుకోబెడితే కాసేపట్లో నార్మల్ అయ్యారు. ప్రస్తుతానికి ఈ విషయాన్ని బయటకు తెలియనియదు. సరే మేడం. నువ్వేం బాధపడకు, ప్రతిభ దొరుకుతుంది. ఎవరైనా తీసుకువెళ్ళుంటే ప్రతిఘటించడం కూడా చేతకాని మనిషి. ఏం చేయాలో చేద్దాం.
భగవంతుడా, నోరు లేని మనిషిని తీసుకెళ్లారు. కాపాడు, తొందరగా అమ్మని తీసుకురా. ఎందుకు పాపం అమ్మకి పరీక్ష. భగవంతుడా కాపాడు. భాస్కర్ ఇంకా రాలేదు. ఆ విషయం చెప్పకూడదు. అంజన బాధపడుతుంది. అంజనాని బాధ పెట్టకూడదు. పోతే ఇంకా మను, వాడలా చేసిన ఆశ్చర్యమేమీ లేదు. మను కాల్ చేసి చూద్దాం. వీడెక్కడికి వెళ్ళుంటాడు? వీధుల్లో కొట్ల వాళ్ళని అడిగాను, ఎవరూ తెలియదంటున్నారు. ఒకవేళ కారులో తీసుకెళ్ళుంటే ఎవరూ చూడలేదు కదా. అలా జరగడానికి అవకాశం ఉంది. వీల్ చైర్ తోసుకుంటూ ఎవరు తీసుకెళ్తారు? నేను లోపల ఒకసారి చూసొస్తాను మేడం. ప్రతిభను తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? నాకు భయంగా ఉందమ్మా. ఎక్కడికి వెళ్ళదు. మను కూడా వస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. వాడికి ఫోన్ చేస్తే తీయడం లేదు. ఏంటమ్మా? ఏంట్రా నటిస్తున్నావా? ఎందుకు? ప్రతిభ కనపడ్డం లేదు. కనపడ్డం లేదా? అయితే ఎవరో కిడ్నాప్ చేసుంటారు. అదే, కానీ ఎవరు? అది నాకెలా తెలుసు? మనో, విషయం చాలా సీరియస్. నువ్వు తమాషా చేయకు. అమ్మా, నాకు తెలీదు. నువ్వు మొన్న నాతో చెప్పావు, డబ్బు కోసం ఈ ఇంట్లో ఒక ముఖ్యమైన వ్యక్తిని కిడ్నాప్ చేస్తాను అని. అది ఊరికే అన్నాను, నిన్ను బెదిరించడం కోసం. అప్పుడైనా డబ్బులు ఇస్తావేమో అనుకున్నాను నేను. నమ్మమంటావా? అమ్మా ప్లీజ్, నేను అలా చేస్తానా? అందులోనూ నా అత్తయ్యని. ఇక్కడికి కిరాయి మనుషులు వస్తున్నారు కదా, వాడే అయి ఉంటాడు. చూడు, డబ్బు కోసం కన్న తండ్రినే కిడ్నాప్ చేసే రకాలు. ఓకే, నిన్న రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఆ అలెక్స్ని కలవడానికి. డబ్బులు లెక్క అడుక్కుంటున్నాను కదా ఇప్పుడు, వాణ్ణి కొంచెం అప్పడుగుదామని వెళ్ళాను. పొద్దున్నే 4ంటికి తిరిగి వచ్చావు, మళ్ళీ వెళ్ళిపోయావు. అవును, నా గొలుసు తీసుకెళ్దామని వచ్చాను, తాకట్టు పెట్టాలని. ఇదిగో ఇదిగో తాకట్టు పెట్టిన రసీదు. పోవే. డాడీ, టీ. నాకొద్దు. ఎందుకు? నా విషయం నేను చూసుకుంటానులే. ఇది తాగుతూనే ఉపదేశం ఇవ్వచ్చు. వెటకారాల ఇంటెన్సిటీ కూడా తగ్గించక్కర్లేదు. అది ఇంకొంచెం ఎక్కువగానే జరగచ్చు. అలాగే నా విషయం కూడా.
నేను బాగుపడే సూచనలేవి ఇప్పట్లో లేవు. మనుషులు సృష్టించిన ఎన్నో ప్రళయాలొచ్చాయి. ఆ ప్రళయాలేవి నన్ను తీసుకుపోలేదు. ఒక ప్రళయాన్ని సృష్టించడమే నా లక్ష్యం డాడీ. ఆ ప్రళయం వచ్చే వరకు నేను మీకు మంచి కూతురిగా ఉండలేను. మీరు నాకు పంచిన ప్రేమని నేను మర్చిపోలేదు. బురద అంటుకుంది, కడుక్కోవాలి. ఏమైంది? అదే, ఇక్కడ ఒక విషయం జరిగింది. మనకి అనుకూలంగానా? కాదు, అత్తయ్య పొద్దుటి నుంచి కనపడడం లేదు. కనపడడం లేదా? ఇక ఇంట్లో వెతకడానికి ఒక్క చోటు కూడా మిగల్లేదు. కిడ్నాపింగ్? అలా అయితే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేస్తారు కదా. అది నిజమే. మరెందుకు? మను, మనం వెంటనే మీట్ అవ్వాలి. ఎందుకు? అవసరం ఉంది. మనం ఎప్పుడు కలిసే చోట వెంటనే. సరే, నేను వస్తాను. డాడీ, పీకే నిలయంలో ఒక చిన్న సంఘటన జరిగింది. నీ వల్ల ఎన్నో జరుగుతాయి. సరేగాని కొత్తగా మళ్ళీ ఏం చేసావేంటి? నాకు దీనికి సంబంధం లేదు. ప్రతిభ అంటే కనపడ్డం లేదంట. ఏంటి? ఉదయం నుంచి కనపడ్డం లేదంట. వెతుకుతున్నారు. నేను బయటికెళ్ళొస్తాను. హలో మల్లిక, నేను ఒకటి విన్నాను, అది నిజమేనా? సోనా చెప్పింది. ఈజ్ ఇట్ ట్రూ? ప్రతిభ మిస్సింగా? అవును, పొద్దుటి నుంచి కనిపించడం లేదు. అరే, అసలు ఇది ఎలా నమ్మాలి? ఒక్క మనిషి సహాయం లేకుండా ప్రతిభ ఒక్క అంగుళం కూడా కదలలేదు కదా. అదే నాకు అర్థం కావడం లేదు. చాలా టెన్షన్గా ఉంది. దానికి తోడు కొన్ని ప్రశ్నలు మనసులో మెదులుతున్నాయి. ప్రతిభకి స్వయంగా తిరగలిగే శక్తి వచ్చిందా ఏంటి అని. అంత తెలివిలేనట్టు మాట్లాడుతున్నావేంటి మల్లిక? ఒకవేళ అలా జరిగితే అది మంచి విషయమే, కానీ అది ఎప్పటికీ నమ్మగలిగేది కాదు. పోలీసులకు చెప్పావా? ఇంకా లేదు. మనం ఒకసారి వెతికాక చెప్దామని. కాదు, వీలైనంత తొందరగా వాళ్ళది డీల్ చేస్తారు. నా అనుమానం పీకే నిలయంలో ఎవరో దీని వెనక ఉన్నారు. అదెలా? నేరుగా వచ్చి మాట్లాడతాను. ఇప్పుడు నేను అక్కడికే వస్తున్నాను. అంజనా, ప్రతిభ దొరుకుతుంది. నువ్వు ఇలా టెన్షన్ పడితే ఎలా? ప్రతిభ ఎక్కడికి వెళ్ళదు. మన చుట్టుపక్కలే ఎక్కడో ఉంది. ఒంటరిగా ఏ ప్రమాదంలో అయినా చిక్కుకుంటే కదల్లేని మనిషి. అమ్మా, నేను బయటికి వెళ్ళి వెతికొస్తాను. అరే, ఇదెందుకు ఏడుస్తుంది? మనకి లేని దుఃఖం దీనికెందుకు? తెగ నటిస్తోంది. తన దుఃఖమేమీ నీకు అర్థం కానక్కర్లేదు. ఓ, వెంటనే సపోర్ట్కి వచ్చేస్తావు నువ్వు. ఇదంతా ఎంతకాలం సాగుతుందో నేను చూస్తాను. ఇది నన్ను మోసం చేసినట్టే నిన్ను కూడా మోసం చేస్తా. వద్దు, ఈ విషయం మీద వాదించాల్సిన సమయం కాదు. మనో, నిజం చెప్పరా, ప్రతిభని నువ్వే తీసుకెళ్ళావా? అమ్మా, లేదని చెప్పాను కదా. చూడు, డబ్బు కోసం అయితే అది చెప్పు, నేనిచ్చేస్తాను. డబ్బు కావాలి, అందుకోసం నేను అత్తయ్యని ఇంటి నుంచి తీసుకుపోలేదు.
వెళ్ళు. మన మీద నీకేమైనా అనుమానం ఉందా? అలా చేస్తారని అనుకోను. మరెవరై ఉంటారు? ఏదేమైనా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. హలో, నేను మల్లికా ప్రతాప్. చెప్పండి మేడం. ఒక మిస్సింగ్ కేసు గురించి చెప్పాలి. ఎవరు? నా కజిన్, స్వాధీనం లేని మనిషి, వీల్ చైర్లోనే జీవితం, ఎవరి సాయం లేకుండా కదలలేద్దాను. నేనే అక్కడికి వస్తాను. థ్యాంక్ యూ.